తిరగబడ్డ అడవి బిడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు అటవీ శాఖపై తిరగబడ్డారు. సహాయ నిరాకరణ చేయాలని తీర్మానించారు. అడవిలో అడుగు పెడితే చాలు దాడులు చేస్తున్నారని అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఆదివాసీలపై దాడులు చేసిన అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులపై ఆదివాసీలు యుద్ధం ప్రకటించారు. ఫారెస్ట్ అధికారులు తమను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఆదివారం ఇందన్పల్లి అటవీ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులను శిక్షించాలంటూ మంచిర్యాల జిల్లా ఇందన్పల్లిలో ఆందోళనకు దిగారు ఆదివాసీలు. ఆసిఫాబాద్ జిల్లా ఉడుంపూర్ గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సహాయ నిరాకరణ ప్రకటించారు. అటవీ శాఖ అధికారులకు సహకరించొద్దని తీర్మానించారు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా అటవీ సిబ్బందికి తాగునీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ఆదివాసీలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఈరోజు కొట్టే హక్కు ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా కంపల్సరీ వారు చట్ట ప్రకారం శిక్షించని అభ్యంతరం లేదు. ఇది నిరంతరం జరుగుతున్న దాడి. దీంట్లో ప్రధానమైన సూత్రధారి FDPT శాంతరావు గారు ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో లేవనెత్తుతున్నా, మాట్లాడుతున్నా. ఈరోజు వారు డెడ్ అగెనెస్ట్ గవర్నమెంట్, మన గవర్నమెంట్కి అగెనెస్ట్గా చేస్తున్నారు. కేసీఆర్ గారికి తొత్తుగానే కూడా నేను అనేక సందర్భాలు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వారి కింద ఉన్నటువంటి కొంతమంది FROs కావచ్చు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కావచ్చు, FDOలు కావచ్చు, టార్గెట్ పెట్టుకొని మా మీద దాడులు చేస్తారు. ఆదివాసీలపై దాడులు చేసిన అటవీ శాఖ అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు వెడ్మ బొజ్జు. 24 గంటలు నేను టైం ఇచ్చినా 24 గంటల లోపల వాడి మీద ఏదో ఇక్కడ నుంచి ఏదో ప్రాంతాలు ట్రాన్స్ఫర్ చేస్తామని కాదు, లక్ష్మీనారాయణ విషయంలో కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, అతని మీద సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టినా దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు పెట్టే అర్హత వరకు లేదు. 24 గంటలో చర్యలు తీసుకోకపోతే 1000 మందితోటి నేను నిరసన కార్యక్రమం చేస్తా. అది అటవీ శాఖకు వ్యతిరేకంగా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓపిక అంతా నశించింది. ఇది పోడు భూముల విషయంలో, అందరి విషయంలో వాళ్ళంతా కూడా స్పష్టంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడులు చేస్తున్నారు. అమాయక గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు ఆదివాసీ సంఘాల నేతలు.